ఇప్పుడు అందరూ ఓజీ ట్రైలర్ చూస్తుంటారు. అలాంగ్ విత్ దట్ ఓజీ ట్రైలర్ రికార్డ్స్ గురించి కూడా ఎక్స్పెక్టేషన్స్ ఉంటాయి, లైక్ వ్యూ కౌంట్ అండ్ లైక్ కౌంట్. సో ఈ జనరల్గా లైక్ కౌంట్ అనేది ఎలా వర్క్ అవుతుంది యాజ్ అ పార్ట్ ఆఫ్ హెచ్ఎల్డి, మనం దీన్ని అర్థం చేసుకోవాలి. లైక్ కౌంటర్స్ అనేది ఎలా వర్క్ అవుతుంది అని. సో ట్రెడిషనల్ వేగా మనం ఏం అర్థం చేసుకోవడం అంటే, యూజర్ లైక్ అని క్లిక్ చేయగానే ఆ డేటాబేస్లోకి ఎంటర్ అయిపోతుందని మనం అనుకుంటాం. యాజ్ యు నో, ఇది మోస్ట్ హైప్డ్ ఫిలిం. సో ఒకటేసారి 10,000 పీపుల్ లైక్ క్లిక్ చేయగానే ఈ డేటాబేస్ హ్యాండిల్ చేయగలుగుతుంది, బికాజ్ లైక్ అనేది ఇంక్రిమెంట్. సో ఈచ్ రికార్డ్, ఒకవేళ ఇది ఓజీ వీడియో ట్రైలర్ అనుకుందాం, ఈ రికార్డ్ 10 lakh టైమ్స్ ఇంక్రిమెంట్ కావాలి. అండ్ ఆ 10 lakh టైమ్స్ ఇంక్రిమెంట్ అయ్యేటప్పుడు దీన్ని లాగ్ తీసుకోవాలి. సో డేటాబేస్ రైట్ ఆపరేషన్స్ అనేవి చాలా కాస్ట్లీ ఆపరేషన్స్. సో ఇమీడియట్గా మనం ఎప్పుడైతే లైక్ క్లిక్ చేస్తామో అది డేటాబేస్ మీద అసలు ఆపరేషన్ తీసుకోదు. సో జనరల్గా దీనికి 2 అప్రోచెస్ వాడచ్చు. ఒకటి సింపుల్ వే, ఇంకొకటి కొద్దిగా కాంప్లికేటెడ్ వే అనమాట. సో సింపుల్ వే ఏంటిదంటే, ఎప్పుడైతే 10 lakh or 20 lakh పీపుల్ ఒకటేసారి ఆర్ 5 lakh పీపుల్ లైక్స్ కొట్టంగానే ఆ లైక్ కౌంట్ మనకి సర్వర్కి రీచ్ అవుతుంది. నెక్స్ట్ సర్వర్ ఇమీడియట్గా రెడిస్లో ఎంటర్ చేస్తుంది అనమాట. దెన్ రెడిస్లో ఎంటర్ చేసినాక ఫ్యూ మినిట్స్ తర్వాత డేటాబేస్ నుంచి రెడిస్ నుంచి డేటాబేస్కి మనము ఆ లైక్ ఇన్ఫర్మేషన్ అనేది అప్డేట్ చేస్తూ ఉంటాం అనమాట. సో ఇది వన్ వే. యాక్చువల్గా మనం ఇక్కడ రెడిస్ వాడుతున్నాం కాబట్టి రెడిస్లో ఒక ఇంక్రిమెంట్ లైక్ కౌంట్ అనేది ఇంక్రిమెంట్ చేయడం కోసం లాక్ అనేది అవసరం లేదు. రెడిస్ బై డిఫాల్ట్గా హ్యాండిల్ చేస్తుంది, ఆపరేషన్స్ అనేది 1 by 1 ఎగ్జిక్యూట్ చేయడానికి ట్రై చేస్తుంది. సో ఇది వన్ ఆఫ్ ద సింపుల్ అప్రోచ్. కొద్దిగా కాంప్లికేటెడ్ వచ్చేసి యూజింగ్ క్యూస్. ఎందుకు క్యూస్ వాడాలంటే, ఎప్పుడైతే మనకు లైక్ కౌంట్స్ సర్వర్స్కి రీచ్ అయిపోతాయో, లైక్ ఇండివిజువల్ లైక్ కౌంట్స్, అవి క్యూలో పెట్టేసుకుంటాం. ఎందుకు క్యూస్ అంటే, జనరల్గా యూట్యూబ్ ఈ లైక్స్ కరెక్ట్ యూజర్ నుంచి వచ్చినాయా, లైక్ బాట్స్ నుంచి వచ్చినాయా, యూజర్ నుంచి వచ్చినాయా, అథెంటికేటెడ్ యూజర్ నుంచి వచ్చినాయా అని వ్యాలిడేట్ చేయడం కోసం ఆ వ్యాలిడేషన్కి కొద్దిగా ప్రాసెస్ టైం పడుతుంది. సో ఇమీడియట్గా మనకి లైక్ అనేది కౌంట్ కాదు. సో అందుకోసం మన లైక్స్ అనేది క్యూస్లో ఎంటర్ అయిపోతాయి. సో ఇక్కడ ఎంటర్ అయిపోయినాక కన్జ్యూమర్ నుంచి ఈచ్ లైక్ అనేది తీసుకొని అది వ్యాలిడేట్ చేస్తుంది. వ్యాలిడేట్ చేసినాక నెక్స్ట్ ఎట్ ఎ టైం ఒక 10,000 or 20,000 లైక్స్ కంబైన్ చేసి బ్యాచ్ ప్రాసెస్ చేస్తుంది అనమాట. ఈచ్ ఈవెంట్ని ఇటరేట్ కాకుండా అన్ని ఈవెంట్స్ని ఒకటేసారి ఇంక్రిమెంట్ చేసుకొని మనకి అది క్యాష్లో అప్డేట్ చేస్తాం, నెక్స్ట్ డీబీలో అప్డేట్ చేస్తాం. సో అందుకోసం ఎప్పుడైనా ఇలాంటి ఇంటెన్సివ్ ఆపరేషన్స్కి మనకి డైరెక్ట్ డీబీలోకి వెళ్ళదు. అండ్ ఇది ఈవెన్చువల్ కన్సిస్టెన్సీ ఆపరేషన్ కాబట్టి మనకి ఇమీడియట్గా డేటా రిఫ్లెక్ట్ కానవసరం లేదు. సో కొద్దిగా టైం తర్వాత రిఫ్లెక్ట్ అవుతుంది. సో ఇది లైక్ కౌంటింగ్ ప్రాసెస్ అనమాట.